పాకిస్తాన్ మరొక భారీ దాడికి యత్నించింది. సుమారుగా 1000 మంది మానవ బాంబర్లతో సిద్ధంగా ఉందట. ఇప్పటికే 2 రోజులు 12, 13 ఈ 2 తేదీల్లో కూడా డ్రోన్ల సహాయంతో భారత భూభాగంలోకి వచ్చి ఆ డ్రోన్లతోని ఒక బిగ్గెస్ట్ అటాక్కి తెరలేపే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. దాన్ని తిప్పికొట్టేటువంటి పనిలో భారత ఆ డ్రోన్లని పేల్చేసింది. ఆ రోజు ఉదయాన్నే 13వ తేదీన ఉపేంద్ర ద్వివేది ఎలా ప్రెస్ మీట్ పెట్టారో లేదో ఆ రోజు సాయంత్రం కల్లా మళ్ళీ ఈ డ్రోన్లు రంగంలో దిగాయి. డ్రోన్లన్నీ కూడా మళ్ళీ భారత భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి కొంత చక్కర్లు కొట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మసూద్ అజార్ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన చీఫ్ మసూద్ అజార్ ఆడియో ఆయన మీటింగ్లో మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. భారత్ పైన ఒక భారీ దాడికి యత్నిద్దాం, భారత్ ఎప్పటికైనా మనల్ని చూసి భయపడాల్సిందే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, ఏకంగా భారత్లోనే మనం ఆ స్థాయిలో ఏలే రకంగా ఉండాలి, భారత్లో ఎప్పుడూ ఒక అలజడి జరుగుతూనే ఉండాలి. సో దీని అంతటికీ మనం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేసే క్రమంలో ఇండియన్ ఆర్మీ అద్భుతమైన ప్రదర్శన చూపించగలిగింది. ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ అకల్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ సింధూర్, ఇలా 1 కాదు 2 కాదు పలు ఆపరేషన్లు చేపట్టి జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారత భద్రతా దళాల మధ్య జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఏరి పారేశాం. ఒక్కొక్క నా డాష్ పిలోని బట్టలుడదీసి ఉరికించి బుల్లెట్లతో గాయాలు చేసి ఒళ్ళు ఛిద్రం చేసి హతమార్చాం. ఇక లేరు ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్లో, లేకపోతే కాశ్మీర్లో ఎక్కడ కూడా ఆక్యుపైడ్ అనే పదం నేను మాట్లాడడం కొంత ఇబ్బంది ఏమో, ఐఎమ్ సారీ. సో మన భారత భూభాగమైనటువంటి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏరిపారేశాం. దీంతో పాకిస్తాన్ అల్లాడిపోయింది. ఇక ఎలాగైనా మనం భారత్లో అలజడి సృష్టించాలంటే మళ్ళీ కొత్త స్లీపర్ సెల్స్ని కనుగొనాలి. అందుకే 1000 మంది మానవ బాంబర్ని తయారు చేస్తుందంట పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఈ మహమ్మద్. భారత్లో ఎలా దాడులు చేయాలనే అంశంపైన ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బహవల్పూర్లో జరిగిన ఈ సమావేశంలో పెద్ద ఎత్తున 2nd జనరేషన్ ఆఫ్ లీడర్షిప్, అంటే మసూద్ అజార్ తర్వాత ఆ ఉగ్రవాద సంస్థను లీడ్ చేసే దొంగన డాష్ గాడేవాడు, లష్కర్ ఇ తోయిబాకు సంబంధించి ఉగ్రవాద సంస్థ హఫీజ్ సయీద్ ఖాన్ తర్వాత ఆ సంస్థను లీడ్ చేసే దొంగన డుడుగ్గాడేవాడు, ఈ రకంగా చర్చ జరిగిందంట. బహవల్పూర్లో జరిగిన ఈ సమావేశంలో భారత్లో ఒక 1000 మంది స్లీపర్ సెల్స్ మనం క్రియేట్ చేయాలి. 1000 మంది అవసరమైతే మన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించాలి. అటువంటి మానవ బాంబర్లను తయారు చేయాలని ఒక అంశం తెరమీరికి వచ్చిందట. ఇది ఏదో సామాన్యమైన వార్త కాదు, ఇది పక్కా మన భారత నిఘా వర్గాలు గుర్తించినటువంటి ఒక పక్కా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. జమ్మూ కాశ్మీర్లో చాలా భారీ ఎత్తున చొరబాట్లు చేయాలని ఒక ఆలోచన చేశారంట అటువైపు నుంచి. లష్కర్ ఇ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్, ఇలా అనేక ఉగ్రవాద సంస్థలు ఏ రకంగా అయినా సరే ఇక్కడికి చొరబడిపోయి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, అంటే ఆ స్లీపర్ సెల్స్ని పంపించి ఇక్కడ వారు మా అందరినీ మానవ బాంబులుగా మనం చూసాం కదా. మనం ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో ఏం జరిగింది, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఘటన జరిగినటువంటి అటువంటి మానవ బాంబర్లు ఇక్కడ కూడా తయారు చేయాలని ఒక ఆలోచన ఇప్పుడు అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు చేస్తున్నాయి. ఉగ్రవాద బ్యాచ్కు దాదాపుగా ట్రైనింగ్ పూర్తి కూడా అయిందట. ఉగ్ర సంస్థలకు పాక్ ఆర్మీ నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయంట. ఇక సంచలనం రేపుతోంది ఈ అజార్ ఆడియో, మసూద్ అజార్ ఆడియో. ఒకసారి ఆడియోలో ఏముందో విందాం. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं. ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फर्मा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं. ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे. तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा. मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो. मुझे रसूल के वास्ते दे के कहते
कहते हैं हमें जल्दी आगे भेज दो, मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये एक नहीं है, ये दो नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। మీకు ఒక్క మాటలో ఈ ఆడియో మొత్తం అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎవడైతే ఐఫోన్ల కోసం, ఎవడైతే లగ్జరియస్ లైఫ్ కోసం, ఎవడైతే బట్టల కోసం, కార్ల కోసం లగ్జరియస్గా ఉండాలని ఆలోచనతో ఉంటారో వాళ్ళెవరు మనకొద్దు. మన సంరక్షణ కోసం మన దగ్గర ఎవరైతే ప్రాణాలు అర్పించడానికైనా మన ఆశయం కోసం పనిచేస్తాడో వాళ్ళు నాకు కావాలి. మనకు ఆజాదీ కోసం కావాలి, స్వతంత్రం కోసం కావాలి, మనం అక్కడికి వెళ్ళి మన సత్తా చాటడం కోసం కావాలని రకంగా ఆడియోలో వినబడుతోంది. ఆ నీచ్ కమిన్ కుత్తేగాడు ఏమంటున్నాడంటే, భారతదేశంలో అలజడి సృష్టించడం కోసం ఎంతవరకైనా వెళ్తామంటున్నాడు. 1000 మంది మానవ బాంబర్లు తయారు చేశామంటున్నాడు. ఇప్పటికే మన నిఘా వర్గాలు అంచనా వేస్తున్న ప్రకారంగా సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ సిద్ధమైంది. సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్తో భారతదేశంలో మళ్ళీ ఒక భారీ అలజడి సృష్టించే విధంగా దాడికి ఎత్తించబోతున్నారు. ఇక్కడ మేము హైదరాబాద్, ముంబై, పూణే, ఉత్తరప్రదేశ్, ఇంకా చాలా కీలకమైన నగరాలు, గుజరాత్, ఢిల్లీ లాంటి నగరాల పేర్లు కొన్ని జోడించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. ఆయా నగరాల్లో తక్కువ ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉంటారు. ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఆన్ అండ్ యావరేజ్గా ఆశ్చర్యపోతారు 10,000 నుంచి 50,000 మంది జనం ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఉంటారు. అంతటి స్థాయిలో జన సామర్థ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ ప్రాంతాలు. సో ఇక్కడ కనుక ఎటువంటి ఒక చిన్న అలజడి జరిగినా చాలా పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతుంది. రెడ్ ఫోర్ట్ సంగతి మీకు చెప్పాను కదా, రెడ్ ఫోర్ట్ సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. రెడ్ ఫోర్ట్ సంఘటనలో ఉమర్ నబీ అనేటువంటి ఒక నీచ్ కమిన్ కుత్తేగాడు మన భారతదేశంలో ఉండి ఇక్కడే చదువులు చదివి ఇక్కడే అంతా వాడి జీవితం, వాడు బతుకంతా ఇక్కడే, ఆఖరికి వస్తే మన వాళ్ళనే పొట్టన పెట్టుకున్నాడు. 19 మరణానికి వాడు కారణమయ్యాడు. ఇదిలా ఉంటే వాడు ఒక మానవ బాంబుగా మారిపోయాడు. అల్ఫల్లా యూనివర్సిటీకి సంబంధించిన నీచ్ కమిన్ కుత్తేగాడు వీడు. ఆ తర్వాత ఆదిల్ అహ్మద్ రాతీర్, వాడు కూడా ఒక వెపన్గా మారిపోయి మానవ బాంబుగా మారి ఇక్కడ అలజడి సృష్టించాడు. ఇక్కడ వాడు 3,000 కిలోల పేలుడు పదార్థాన్ని 3,000 కిలోల పేలుడు పదార్థాన్ని కొన్ని ఏళ్ల పాటుగా అవి రెడీ చేసుకున్నారు. మన హైదరాబాద్ సంబంధించి ఒకడు ఉన్నాడు. హైదరాబాద్ నుంచి ఒక దుర్మార్గుడు ఎక్కడో డాక్టర్ చదువుకొని ల్యాబుల్లో రెసిన్ తయారు చేయడం మొదలుపెట్టాడంటే అల్వాగాలంతా స్లో పాయిజన్. దాన్ని తినేటువంటి పదార్థాల్లో, తాగే నీళ్ళలో, అమ్మేటువంటి కూరగాయల్లో కలిపి దాని ద్వారా ఒక మాయ రోగాన్ని క్రియేట్ చేసి, ఒక స్లో పాయిజన్ క్రియేట్ చేసి మనుషుల్ని చంపాలనేటువంటి ఒక దురాలోచన కలిగిన ఫాల్తుగాలులంతా వీళ్ళు మళ్ళీ తయారవుతున్నారు. మీ చుట్టూ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళని ఎవరు కూడా కనిపెట్టడం కొంత కష్టమే. కానీ వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళు వెళ్ళేటువంటి ఎక్కడైతే వాళ్ళకు ఇక్కడంతా కూడా ఒక గూడు పుట్టాని ఉంటుంది. బహుశా మీకు గుర్తే ఉంటుంది, విజయనగరంలో ఒకరు, తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి సమీర్ అనే ఇంకొకరు, ఇద్దరు కూడా కామన్గా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారంట. వీళ్ళు ఉద్యోగాల ప్రిపరేషన్ కాస్త ఎక్కడి వరకు వెళ్ళిందంటే ముంబైకి వెళ్ళి భారతదేశానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఆ గూడు పుటాని దగ్గర ప్రసంగాలు వినడం వరకు వెళ్ళింది. అది కాస్త ఎక్కడో ఓమన్లో ఉన్న ఆయనకి పరిచయం అయ్యి ఆ ఓమన్లో డబ్బులు ఇస్తే వీళ్ళంతా కొంత డబ్బులు సమకూర్చుకొని పేలుడు పదార్థాన్ని క్రియేట్ చేసి విజయనగరంలో ఆ పేలుడు పదార్థాన్ని టెస్టింగ్ చేయబోతుండగా పోలీసులు డాండ పట్టుకున్నారు. మీకు బహుశా గుర్తుండే ఉంటుంది. వాడెవడో మన పక్కన ఉన్నవాడు మనకే బల్లెల్లా తయారాడంటే మనం ఎంతలా కన్ను పెట్టాలి. మన పక్కన ఉన్నవాడు మన పక్కనే కూర్చొని మనతో పాటుగా మన భారతదేశంలో బతుకుతున్నవాడు మనకే బల్లెల్లా మారాడు. మనకే ఒక శత్రువుగా మారి ఒక బాంబ్ బ్లాస్ట్కి తెరలేపాడు. ప్రయత్నం చేశాడు అనుకున్నాం మనం. అంతెందుకు, ఎక్కడి నుంచో వచ్చి కడప జిల్లాలో అన్నదమ్ములు కూడా కంప్లీట్గా వాళ్ళ జీవితమే బకెట్ బాంబులు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర మ్యాపులు వేసుకున్నారు. ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ హైటెన్షన్ ఉంది, ఎక్కువ జనం ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి కడప జిల్లాలో కుటుంబమే అక్కడ స్థిరపడిపోయి షాపులు నిర్వహిస్తూ ఈ తతంగానికి పాల్పడింది. కుటుంబమే కడప జిల్లాలో జరిగిన సంఘటన. మీకు కనుక గుర్తుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో చెప్తోంది ఒకటే, మన చుట్టూ స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఎప్పుడైతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిందో డైరెక్ట్గా ఫేస్ చేయలేం.
ఆర్మీ పరంగా రాలేరు, ఉగ్రవాదుల పరంగా రాలేరు, ఏరి పారేస్తున్నారు. కొడుకులు దొరికితే ఒక్కొక్కరిని కాల్చి చంపేస్తున్నారు మన ఆ భారత ఆర్మీ బలగాలు. జమ్మూ కాశ్మీర్లో రోజో సంఘటన, రోజో అలజడి. ఇవన్నీ కూడా భారత ఆర్మీ పటిష్టంగా కాపాడుకోగలుగుతోంది. బయట ఉన్న మన కోసం పని చేస్తోంది, లోపల ఉన్నటువంటి ఆర్మీ పని చేస్తోంది బార్డర్లోకి ఎంట్రీ ఇవ్వకుండా. కానీ మీరు మనమందరం కలిసి ఇక్కడున్న ఆ మానవ బాంబర్లుగా మారిన ఆలోచన కలిగినటువంటి ఆ దుర్మార్గులు నీచ్ కమిన్ కుత్తేగాలు దొరకబట్టి పోలీసులకు అప్పగించండి. వాళ్ళ మాటల్లో కొంత తేడా ఉంటుంది, వాళ్ళ కదలికలు తేడాగా ఉంటాయి, వాళ్ళు వెళ్ళేటువంటి దారి తేడాగా ఉంటుంది, వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన అంతా అనుమానంగా ఉంటుంది. అటువంటి అనుమానితులు మీ చుట్టూ ఉంటే కనిపెట్టండి. మసూద్ అజార్ గారు చెప్తున్నట్టుగా 1000 మంది మానవ బాంబర్లను తయారు చేసి భారత్లోకి ఇన్ఫిల్ట్రేట్. నిన్న గోవా పోర్ట్ దగ్గర గుజరాత్ పోర్ట్ దగ్గర గుజరాత్లోని ఒక పోర్ట్ దగ్గర 9 మందితో కూడినటువంటి పాకిస్తాన్ ఒక పడవ మన పోర్టు వైపు, గుజరాత్ పోర్టు వైపు దూసుకొచ్చింది. ఎవరు వాళ్ళంతా? ఎందుకు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు? పాకిస్తాన్ నుంచి భారత్ వైపుగా దారి తప్పి వస్తున్నారా? ఇదంతా పూర్తిగా అవాస్తవం. మొన్న మధ్య ఒక మహిళ జమ్మూ కాశ్మీర్ దగ్గర బార్డర్ దాటేసింది. ఎవరమ్మా నువ్వు అని అడిగితే, మా నాన్నను తిట్టాడు, నేను మర్చిపోయి మా నాన్న మీద కోపంతో దారి తప్పి భారత్లోకి వచ్చానంటోంది. కానీ పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తే తను జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం కోసం దొడ్డి దారిన ఏమైతే ఏముంది అనే రకంగా పాకిస్తాన్ నుంచి భారత్ భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆవిడొక్కతే కాదు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా మహిళలు సైతం, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అల్ఫాలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మహిళలు సైతం ఇదే రకమైన ప్రయత్నం చేశారు. రెహమానా యూసఫ్ ఫరూకీ. సో ఆమె కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసింది, ఇటువంటి మాదిరిగానే ప్రయత్నం చేసి భారత్లో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాదానికి సంబంధించిన ఒక ఇంటెలిజెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. ఎవడో డబ్బులు పంపిస్తే ఇక్కడే ఉండి ఇక్కడే పేలుడు పదార్థాలని కొని ఇక్కడే తయారు చేసి మన ప్రాణాలు తీయాలనుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఒక పోలీస్ స్టేషన్లో ఈ పేలుడు పదార్థాలు తీసుకెళ్లి టెస్టింగ్ చేస్తుండగా అక్కడ కూడా పేలుడు సంభవించింది. రెడ్ ఫోర్ట్ దగ్గర సంఘటన జరిగింది. ఇలా పలు ప్రాంతాల్లో ఏదో రకంగా స్కెచ్ వేసి మాటు వేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ భారత్ని ఇబ్బందులకు గురిచేయాలని ఒక దురాలోచనతోనే ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నేను చెప్తోంది పక్కా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ ఇది. సో రా ఏజెన్సీలు పసిగట్టాయి, ఈ యొక్క విషయాన్ని పసిగట్టాయి. సెకండ్ జనరేషన్ వస్తోందని మీకు ఆ పేరు కూడా చెప్తాను. మసూద్ అజార్ తర్వాత పార్టీని లీడ్ చేసే వెధవ ఎవడు? అనుకున్నప్పుడు అబ్దుల్ రౌఫ్ అస్గార్. సో అబ్దుల్ రౌఫ్ అస్గార్ అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ పార్టీని లీడ్ చేయబోయే వ్యక్తి అంట. వాడు మసూద్ అజార్కి తమ్ముడట, వాడు లీడ్ చేయబోతున్నాడంట. ఇక మౌలానా యూసఫ్ అజార్ అలియాస్ గౌరీ, వాడు ఇక్కడ సెకండ్ జనరేషన్గా ఉండి ఆ ఉగ్రవాద సంస్థను లీడ్ చేయబోతున్నాడట. వాళ్ళ ఉగ్రవాద సంస్థలు ఎక్కడైతే శిబిరాలు ఉన్నాయో అవి మామూలు కాదు. అక్కడ జిమ్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, ఏకంగా పాకిస్తాన్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ అవి. దీంతో పాటుగా లష్కర్ ఇ తోయిబాకు సంబంధించి ఎవడున్నాడు మరి వీని తర్వాత ఎదవ ఎవడనంటే హఫీజ్ సయీద్ తర్వాత తలాల్ సాయిద్ అనేటువంటి వ్యక్తి, హఫీజ్ సయీద్ గారి కొడుకు నెక్స్ట్ ఆ ఉగ్రవాద సంస్థ లీడ్ చేయబోతున్నాడు. ఇది అఫీషియల్గా అక్కడ వాళ్ళ మీటింగ్లో జరిగిన చర్చ. సెకండ్ లీడర్షిప్ అని వాళ్ళంతా కూడా ఉగ్రవాదుల యూనిఫామ్లోనే వచ్చి ఆ మీటింగ్కి హాజరయ్యారు. ఇక అబ్దుల్ రెహమాన్ అనేవాడు, వాడు ఆల్రెడీ మరణించాడు. వాని తర్వాత హఫీజ్ సయీద్కి వచ్చింది, హఫీజ్ సయీద్ తర్వాత తల్హా సాయిద్ అనేటువంటి వీడికి వస్తుంది. ఆ తర్వాత అక్కడ ప్రతి ఒక్కరికి కమాండర్స్ ఉంటారు, ఆపరేషనల్ కమాండర్స్గా ముంబై అటాక్స్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసినటువంటి సాజిద్ మిర్గాడు ఇప్పుడు లష్కర్ ఇ తోయిబాకు సంబంధించి ఆపరేషనల్ కమాండర్గా ఉండబోతున్నారంట. సో ఇలా 1 కాదు 2 కాదు చాలా దారుణమైన సంఘటనలు మళ్ళీ పాకిస్తాన్లో చేయాలని భారత్లో చేయాలని ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారు. మనం వాటిని తిప్పి కొట్టాలంటే బయట రా ఏజెన్సీ మన కోసం పనిచేస్తోంది, మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భారత ఆర్మీ పనిచేస్తోంది, ఏ ఒక్క దొంగన డుడుకు కానీ కూడా లోపల రానివ్వకుండా. మనం ఏం చేద్దాం మరి? మన చుట్టూ ఉన్న స్లీపర్ సెల్స్ని కనిపెట్టండి, వారి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వండి. ఆ స్లీపర్ సెల్స్ని కనిపెట్టి మనం పోలీసులకు ఇవ్వడంతో భారతదేశాన్ని మనందరం కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతాం. సో డెఫినెట్గా ఒక విషయం మర్చిపోకండి, ఎప్పటికైనా పాకిస్తాన్ మనపై ఈ రకంగానే దుర్మార్గాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, మీకు కొంత అతిశక్తి అనిపిస్తుందేమో, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదం డబ్బులు ఇస్తూ ఉంటే పాకిస్తాన్ డబ్బులు ఇస్తోంది ట్రంప్. సో ఇది చివరిగా నేను చెప్పాలనుకుంది. సో మీ అభిప్రాయం ఏంటి?
మీ చుట్టూ ఎవరైనటువంటి అనుమానాస్పదం కనిపిస్తే డెఫినెట్గా పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదు అనుకుంటే ఆర్టీవీ కామెంట్లో మీరు చేరవేసినా కూడా డెఫినెట్గా పోలీసులకి ఆ సమాచారం చేరవేసే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.